హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ రొయ్యల నిలువ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. ఈ రొయ్యల పచ్చడి హాస్టల్‌లో ఉన్న పిల్లలకి, అలాగే అబ్రాడ్‌లో ఉన్న మన వాళ్ళకి చేసి కూడా పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంట్లోనే మనం. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ రొయ్యల్ని తీసుకోవాలి. 2 కేజీల వరకు రొయ్యలను తీసుకుంటే క్లీన్ చేసుకున్న తర్వాత 1 కేజీ వరకు రొయ్యలొస్తాయండి. చూసారా? అలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. లెమన్ అండ్ సాల్ట్‌తో శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. ఇక్కడ కేజీ వరకు రొయ్యలు వచ్చాయి. తర్వాత సాల్ట్ అలాగే కొద్ది పసుపు వేసి బాగా పట్టించాలండి. మీడియం ఫ్లేమ్ మీద రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని ఒక లిడ్ కవర్ చేసి మంచిగా వాటర్ అనేది బాగా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? వాటర్ అనేది ఎలా వస్తుందో అలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా! అవి కూడా మొత్తం ఎక్కడ ఒక చుక్క వాటర్ లేకుండా మొత్తం ఎగిరిపోవాలి. అప్పుడైతేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే చూసారా? అలా అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ రొయ్యల పచ్చడికి మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. 2 యాలకులు, 2 ఇంచ్ చెక్క, 6 లవంగాలు వేసి కొంచెం వేడెక్కే వరకు ఫ్రై చేయండి. కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు వేసి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అవన్నీ కొంచెం వేడెక్కే వరకు బాగా మంచిగా ఫ్రై చేయండి. మరీ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయండి. ఇలా చేస్తే చాలా బావుంటుంది పచ్చడనేది. చూసారా? అలా ఫ్రై అయితే సరిపోతుంది. చల్లార్చినాక ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌గా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వాడుతున్నామండి ఇక్కడ. నువ్వుల నూనె అయితేనే చాలా బావుంటుంది పచ్చడికి. 250 గ్రాముల వరకు నువ్వుల నూనె తీసుకున్నాము. తర్వాత ముందుగా రొయ్యల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండీ! అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె కాబట్టి ఆయిల్ అనేది పొంగులా వస్తుంది కదండీ! కొంచెం దగ్గరుండి చూసుకోవాలండి. అలా మొత్తం రొయ్యలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే పచ్చడి అనేది మనకి బాగా నిల్వ ఉంటుంది. చూసారా? మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డ్ కలర్ వస్తూ ఉన్నాయి కదండీ! ఇంకొంచెం రావాలి. నువ్వుల నూనె కాబట్టి అలా పొంగులా వస్తుందండి. అంతే ఏం కాదు. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? అలా వస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫ్రెష్‌గా రుబ్బిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అనేది అసలు వేయకూడదండి. 3 స్పూన్స్ వరకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టవద్దండి. స్లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేయండి. లేదంటే అడుగున మాడిపోతుంది. అస్సలు బావుండదండి పచ్చడనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి. అలా ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలిసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి.
అలా చేసుకుంటే బావుంటుంది. ఈ కొలతలతో మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. కేజీ పచ్చడికి కేజీ సరిపడా మసాలా చెప్పానండి నేను. మీరు కూడా ఇదే కొలతలతో చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా తింటారు. చూసారా అలా దగ్గరగా ఎగురుతుంది గదా! అలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడే డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలండి. అరకప్పు దాకా పచ్చికారం తీసుకోవాలండి. పావు కప్ దాకా సాల్ట్ తీసుకోవాలి. అలాగే మసాలా పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్‌గా ఈ కొలతలతో చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది పచ్చడనేది. మొత్తం అంతా వేడిగా ఉన్నప్పుడే వేసి కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాం ముందుగానే. గుర్తుపెట్టుకోండి. అలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని పైకి కిందకి మసాలాలన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి. చూసారా? అలా కలుపుకున్న దాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చడిలోకి పులుపు కోసం 3 నిమ్మకాయలు తీసుకోవాలండి. మీడియం సైజ్ నిమ్మకాయలు 3 సరిపోతాయి. చల్లారిన తర్వాత పచ్చడిలోకి ఈ నిమ్మరసం ఎక్కడ గింజలు లేకుండా వేసుకోవాలండి. ఈ కొలతలతో చేయండి. కరెక్ట్‌గా సరిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం పైకి కిందకి కలుపుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కడ వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడేసుకొని, కాస్త నెయ్యేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. వేడి చేయకుండా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. తర్వాత ఒక గ్లాస్ జార్‌లోకి కలిపెట్టుకున్నదంతా తీసుకోవాలండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయండి. చాలా బావుంటుంది పచ్చడైతే. చాలా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిలవ పచ్చళ్ళంటే చాలామంది భయపడతారు. ఇంత ఈజీయా అంటారు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక 2 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 2 రోజుల తర్వాత చూసారా? నూనె అనేది బాగా పైకంటూ వచ్చింది. మీకు ఒకవేళ నూనె సరిపోకపోయినా, అలాగే సాల్ట్, కారం ఏమన్నా సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఆయిల్ వేడి చేసి బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి ఆయిల్ అస్సలు వేయకూడదు. గుర్తుపెట్టుకోండి. వేడి ఆయిల్ వేస్తే పచ్చడి అనేది కలర్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నిల్వ కూడా ఉండదు. ఈ రొయ్యల పచ్చడి దాదాపు 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి బయటైతే. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. చూసారా ఎంత బావుందో, ఎంత బాగా వచ్చిందో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.